భారతదేశానికి వాస్తవంగా మనకి బంగ్లాదేశ్‌కే గొడవ లేదు. బంగ్లాదేశ్‌ని అసలు పుట్టించిందే మనం. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంతా గూడా బానే ఉంది. కాపోతే అక్కడ బంగ్లాదేశ్‌లోని పాకిస్తానీ ప్రేమికులు భారత్‌ని ద్వేషిస్తుంటారు. వాళ్ళు తప్ప ఆ దేశం బానే ఉంటది. అక్కడున్నటువంటి హసీనా పార్టీని మాత్రమే మనం అవామీ లీగ్ పార్టీని మొదటి నుంచి ప్రోత్సహించడం వల్ల బీఎన్‌పీకి మన మీద కోపం ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అది తప్పించి మరేం లేదక్కడ. మిగతా ఈ ఛాందసవాద పార్టీలకి అక్కడ జనం పట్టించుకోలేదు. కానీ మొన్న యూనస్ వచ్చాక పెంట పెంట చేసి వదిలిపెట్టాడు బంగ్లాదేశ్ రిలేషన్స్. పాకిస్తాన్‌కి క్లోజ్ అయ్యాడు. చైనాకి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. సరే అక్కడున్న ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి ఆడిని చాకి చెంపదెబ్బ కొట్టారు. వాడు సృష్టించినటువంటి విద్యార్థుల పేరుతో పెట్టిన పార్టీ, వాడు సృష్టించినటువంటి పాకిస్తాన్ ప్రేమిక పార్టీ రెండిటిని గూడా జనాలు చీకొట్టారు. బీఎన్‌పీకి భారీ మెజారిటీ ఇవ్వడం ద్వారా వాడికి బుద్ధి చెప్పారు. దాంతో వాడు ప్రస్తుతానికి ఎక్కడున్నాడో తెలీదు. అధ్యక్షుడు అవుదాం అనుకుంటుంటే కూడా అక్కడ రానియడానికి బీఎన్‌పీ సిద్ధంగా లేదు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్, భారత్ రిలేషన్స్ మళ్ళీ గాడిన పడే పరిస్థితి కనబడుతుంది. బంగ్లాదేశ్‌కి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్ తాజాగా భారతదేశానికి వచ్చాడు. ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీలో మార్చి 1 నుంచి 3 తారీఖు మధ్యలో హై లెవెల్ సెక్యూరిటీ డిస్కషన్ జరిగినాయట. రా అఫీషియల్స్‌తో, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులతో. ప్రత్యేకించి ఎందుకు ఏంటన్నది ఇప్పుడు బయటకొచ్చింది. అది కూడా పాకిస్తానీ మీడియా వాళ్ళు కడుపు మంటతో ప్రొజెక్ట్ చేయడం వల్ల. అంటే అక్కడేమైంది, అమెరికా తయారు చేసిన కొంతమంది ఉన్మాదులు, చైనా తయారు చేసిన కొంతమంది ఉన్మాదులు, ఆ దేశానికే శాపంగా మారిన ఉన్నాళ్ళు. వాళ్ళు రాజకీయ నాయకులుగా గానీ, సైన్యంలో గానీ, పోలీసుల్లో గానీ ఉన్నారు. వాళ్ళందరూ కలిసినే మొన్న హసీనా మీద కుట్ర జరిగింది. అట్లాంటి కుట్ర మరొకసారి ఇప్పుడు బీఎన్‌పీ ఫేస్ చేయకూడదంటే ఖచ్చితంగా భారత్ సహకారం తీసుకోవాలి. అందుకనినే ఇక్కడికి పంపించారనమాట.